అయితే ఎప్పుడైతే మెహబూబ్ గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ఈవెంట్లో వచ్చినప్పుడు మీకు ఇలా ఫింగర్స్ ఇలా చూపించడం, అది దాని గురించి బాగా వైరల్ అయింది కదా, ఆన్సర్ ఏం చెప్తారు ఇప్పుడు? ఏంటి ఏం చూపించారు అసలు? నేను అందుకెళ్ళి బయటకు టాప్ రాలేదు. 3 అనా? సరే, ఈరోజు క్లారిటీ ఇస్తాం మీ అందరికీ. నేను బేసికల్లీ నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పా. సో నేను ఈరోజు చెప్తున్నా, ఆ రోజు ఇలా అన్నప్పుడు మేము క్వశ్చన్ అడిగినాం వాడిని. ఏమడిగినామంటే, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది రా అని అడిగినాం. మా మైండ్ సెట్ ఎక్కడి వరకు ఉండే అంటే, లోపల ఉన్న మాకు ఇంత ఉంటుందని తెలియదు కదా, ఇంతమంది పబ్లిక్ వస్తారు మాకు, అరే ఇంత పేరు సంపాదించడం తెలియదు కదా, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఎంత అని అంటే, ఇట్లా అన్నాడు ఏదో ఇట్లా అన్నాడు. నాకు అర్థం కాలే నాకు ఆ టైంలో నిజంగా. ఒకవేళ నేను ఒకవేళ సిగ్నల్ నేను చూసి నేను చేసిన అంటే నిజంగా చెప్తే ఒప్పుకునేటోడిని 100%. ఇప్పటికి కూడా ఒప్పుకుంటా, ఏమైతుంది ఒప్పుకోవడానికి. బట్ నేను చూడలేదు, నేను అది నిజంగా చూడలే. ఒకవేళ చూసి ఉంటే 10 లక్షలకు ఓకే అనేటోడిని, 20 లక్షలకు ఓకే అనేటోడిని. 25 లక్షలకి ఎందుకు ఓకే అన్నా అంటే, లాస్ట్కి ఎట్లాగో ఎవరో ఒకరికి గెలుస్తారు. సో నాకేంటంటే ఈగో సాటిస్ఫై అవుతుంది. ఏంటిదంటే, ఓకే నాకు 25 లక్షలు గెలిచినోడికి 25 లక్షలు అట్లా అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో నేను ఆల్రెడీ అఖిల్తోని ఆ డిస్కషన్ చేసుకున్నాం. అట్లా నేను తీసుకున్నా. డాడీ కూడా చెప్పిండు, సరే నేను చెప్పడం అంతా పక్కన పెడితే మా పేరెంట్స్ చెప్పారు కదా తీసుకో అని చెప్పేసి. సో ఇంకేం కావాలి అందులో? సో ఆ సిగ్నల్ అనేది రాంగ్. అది ఇప్పటికి కూడా వస్తూ ఉంటాయి కమెంట్స్, అందులోకి బయటికి వచ్చేయండి. సో మీ నుంచే నేను వచ్చిన. సో నేను ఒకటే చెప్తున్నా, అందులోకి బయటికి వచ్చేసి అది అంతా పక్కన పెట్టేసి, నేను ఒకవేళ నా పర్ఫార్మెన్స్ లేకపోతే నా సినిమాలు నచ్చితే వెళ్ళి చూడండి, నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇందాక చెప్పినట్టు తమిళ్, మలయాళం, అదేంది కన్నడ, ఈ అన్ని లాంగ్వేజెస్లో ఏదైతే అందరూ లైక్ చిన్న చిన్న స్క్రీన్ నుంచి స్టార్స్ అవుతున్నారో, అట్లా తెలుగులో కూడా కొంతమంది అవ్వాలి, మీ సపోర్ట్ ద్వారా అవ్వాలని కోరుకుంటున్నాను. శోభ గారు మీకు క్వశ్చన్. బ్రో, మామూలుగా మాకు సోహెల్ అంటే ఫన్, లేదా ఒక చిచోరే, ఒక మాస్ చెప్పి చిల్లర గాడు లంగాడు అట్లా కాదు బ్రో, జస్ట్ క్యాజువల్ గా. అంటే మాకు కనిపించే యాంగిల్ ఒక లవ్ ఫీల్ గుడ్ సాంగ్ చేశారు, ఎట్లా అనిపించింది? అంటే నేను ఆల్బమ్ సాంగ్ అయితే నేను యాక్చువల్లీ ఇప్పుడు మాస్గా చూపించుకోవాలనుకుంటే నాకు సినిమా ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో క్యూట్గా ఒకటి కావాలి సాంగ్ అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో, అంటే సాఫ్ట్గా ఉండాలి సాంగ్ నేను ఏదైనా ఆల్బమ్ సాంగ్ చేస్తే. ఎందుకంటే అప్రోచ్ ఒకటే చెప్తూ ఉంటాడు, ఎప్పుడు లవ్ సాంగ్ అనేది ఎక్కువ రీచ్ వెళ్తుంది యూట్యూబ్లో, సోషల్ మీడియా అని చెప్పేసి నాకు అప్రోచ్ చెప్పింది ఇది ఈ మాయామంత్రం. సో అప్పటి నుంచి నేనేంటంటే ఏది చేసిన సాంగ్ ఎక్కువ మనం డ్యాన్స్ చేయడానికి, చలో సినిమాలో డ్యాన్స్ చేసేసినాం, డ్యాన్స్ లేకుండా ఎక్కువ పని లేకుండా మంచిగా బ్యూటీగా చూపించడమే కావాలి అని చెప్పేసి లొకేషన్స్ కానీ లేకపోతే నేను కానీ చేయడం జరిగింది సాంగ్. అది మెయిన్ రీజన్ అయితే అది, ఒక లైక్ క్యూట్గా కావాలి ఒక సాంగ్ అని చెప్పేసి అంతే. ఇప్పుడున్న ట్రెండ్స్లో మూవీస్, యూట్యూబ్ సాంగ్స్ ఇవన్నీ వెళ్తున్నాయి, వెబ్ సిరీస్ కూడా బాగా ఎక్కువ రీచ్ వెళ్తుంది. సో ఫ్యూచర్లో వెబ్ సిరీస్ కూడా మీ నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాను నా మంచి వెబ్ సిరీస్ అయితే 100% చేస్తా, అందులో మాత్రం నో డౌట్. యా అన్నా. నార్మల్గా మీరు ఇంతకు ముందు బిగ్ బాస్ వెళ్ళినప్పుడు మీరు ఒకటి అనుకొని వెళ్ళి ఉంటారు కదా, బిగ్ బాస్కి వెళ్ళి ఉంటారు కదా. సో ఇప్పుడు వచ్చాక మీకు ఆ కాన్స్టెంట్ సపోర్ట్ దొరుకుతుంది కదా, హౌ యూర్ ఫీలింగ్ ఫర్ దట్? అంటే ఫస్ట్ ఒకటి చెప్తా, ఇందాక ఒకటి అనుకొని వెళ్ళిరు కదా బిగ్ బాస్ కన్నప్పుడు, నిజం చెప్తున్నా, బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు నేను ఏమనుకున్నా తెలుసా, నాకు ఒక 1.5 ఏదో అప్పు ఉండే, నాకు వారానికి 1.5 lakh రెమ్యునరేషన్ ఉండే. 1.5 lakh వీళ్ళందరికంటే పెద్ద ఎత్తులు వచ్చినాయి వీళ్ళకి, అన్న వాళ్ళకి, లోయల్ అన్నకి, రోల్ రైడ్ అన్నకి, అది వేరే విషయం. ఈడైతే ఫేక్ ఈడు నా దగ్గర 25,000 ఎక్కువ చెప్పుకున్నాడు ఈడు, అని కూడా అంతే వచ్చినాయి. నీకు ఎంతరా అంటే 1.5 అన్నాడు, కానీ బయటికి వచ్చిన లిస్టు 1.5 అన్నది. ఇటు మెల్ల 25,000 ఎక్స్ట్రా చెప్పుకున్నాడు ఈడు మెహబూబాడు. 10 లక్షలు ఎక్కువ ఇచ్చినారు. అమ్మది అమ్మ. సరే, సో నేను ఎందుకు వెళ్ళిందంటే, నేను వెళ్ళేటప్పుడు లైక్ బిగ్ ఫేసెస్ లైక్ నోయల్ అన్న కానీ, అమ్మ రాజశేఖర్ గారు, లాస్ట్ అక్క వీళ్ళు ఉన్నప్పుడు నేనేంటంటే నేను అన్నకి లెగ్ బాగాలేక బయటకు వచ్చేది, లేకుంటే హీ వాజ్ లైక్ టాప్ 5లో హీఈస్ ద 1 పర్సన్. ఈయననే టైటిల్ విన్నర్ అయ్యేటోడు నాకు తెలిసి ఉంటే మాత్రం. సో అంత బాగా ఆడేవాడు గేమ్. 2-3 సార్లు కెప్టెన్ అయినావు అన్న నువ్వు. అదే కాళ్ళు బాగాలేకపోయినా కూడా తలకాయతో ఆడి నువ్వు కెప్టెన్ అయినావు, నువ్వు తలకాయతో ఆడింది ఇట్లా గేమ్. అది సో ఓ 2 వారాలు ఉంటానేమో, ఓ 3 లక్షలు వస్తాయి, అప్పుడే 10 మందికి తెలుస్తా, అది చాలు అని చెప్పేసి అనుకొని నేను వెళ్ళిన బిగ్ బాస్కి. నిజం చెప్పాలంటే బట్టలు కూడా 2 weeks మందమే నేను కొనుక్కున్నా. నేను కట్ చేస్తే నేను ఇక 3rd వీక్ అయిపోయింది, 4th వీక్ అయింది. ప్రతిసారి నామినేట్ అయినప్పుడు భయపడేటోండి, ఇక వీగినట్టే ఇక నేనని.
ఇక వాడిది నా నామినేషన్ ఉన్నప్పుడు నేనే అవుట్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను ఇట్లా పెట్టి అందు రెడ్ రాగానే షాక్ అయిపోయినా నేను ఉండనా నేను అని చెప్పేసి ఎందుకురా భయ్ నేను ఎందుకు ఉన్నాడు ఘోరంగా ఆడి ఆడితే ఆడు సైతానే ఆడు ఘోరంగా ఆడేటోడు సో గలీజ్ ఆడేటోడు అంటే ఇక ఆయన దగ్గర పోవాలంటే భయపడేటోళ్ళు అనమాట సో అట్లా ఆడిండు సో వాడు సో నేనైతే ఒక 2 వీక్స్ ఉంటా అని చెప్పేసి వెళ్ళినా నాకు కొంచెం అప్పు వెళ్ళిపోతే 1.5 lakh ఈ కరోనా టైం పైసలు నాకు ఖర్చులకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి పోయినా కట్ చేస్తే ఇక లాస్ట్ పెట్టబట్టుకొని బయటకు వచ్చిన సో ఇంకోటి ఏదో దాని తర్వాత ఏమన్నా వచ్చిన తర్వాత మీకు కాన్స్టెంట్ సపోర్ట్ దొరుకుతుంది ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ కానీ నెక్స్ట్ బూట్ కట్ బాలరాజ్ కానీ ఎలా అనిపిస్తుంది ఆ రిసీవ్మెంట్? హ్యాపీ అనిపించింది. నేను ఒకటే కోరుకున్నా సో థియేటర్లో ఒక హౌస్ఫుల్ ఉండాలి నా కోసం సినిమా చూడాలి ఆడియన్స్ అని చెప్పేసి అనుకున్నా సో అది మిస్టర్ ప్రెగ్నెంట్ తోని నేను ఫుల్ఫిల్ అయిపోయింది నాకు అది. థర్డ్ డే కూడా నేను లైక్ అదే మన నెక్సస్ మాల్కి వెళ్తే హౌస్ఫుల్ ఉండే సో చాలా హ్యాపీగా ఉండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు ఆడియన్స్. మంచి సినిమా చేసి నేను మీ ముందు తీసుకొస్తే అందరు చూసారు సో బూట్ కట్ బాలరాజు కూడా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా సోహెల్ గారు సాంగ్స్ అన్ని కూడా చాలా హిట్ అయ్యాయి. సో ఈ సాంగ్ కూడా గమ్మత్ అనేది చాలా గమ్మత్తుగా ఉంటుంది అనిపిస్తుంది, చూసాం ఆల్రెడీ. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సాంగ్ లో ఏ గమ్మత్ ఫీలింగ్ ఏంటి యాక్చువల్గా మీకు జరిగిన సిచ్యువేషన్ లో? గమ్మత్ అనేది ఏంటంటే ఆల్రెడీ అఫ్రోజ్ ఈ సాంగ్ మీద వీడియో షూట్ కూడా చేసేసుకున్నాడు. ఆయననే ఎవరో హీరోయిన్ పెట్టేసుకొని చేసేసిన తర్వాత నేను వీళ్ళిద్దరు చెప్పట్లేదు వీళ్ళు ఇందాక అన్నారు కదా యాక్చువల్ నేను కాదు వాళ్ళిద్దరు లంగాళ్ళు అది. సో సీన్ అఫ్రోజ్ సీన్ అట్లా కనిపిస్తాడుగా చాలా డేంజర్. మళ్ళా అయితే సాంగ్ చేసేసి నేనేమో వీళ్ళు వేరే సాంగ్ చేద్దామంటారు, ఈ సాంగ్ వద్దు అంటారు. ఏంది ఎందుకు వద్దు అంటారు నాకు అర్థమవుతలేదు. వేరే సాంగ్ చేద్దామన్నా ఇది విన్నాను వేరే సాంగ్ అనిపిస్తారు. కట్ చేస్తే మెల్లగా వచ్చి అన్నా ఆల్రెడీ సాంగ్ హమ్ కర్ దియా భయ్ అని చెప్పేసి మొత్తం వీడియో సాంగ్ చూపెట్టిండు. నేను అన్నా నువ్వు ఏం చేస్తావు తెలియదు నేను ఇదే సాంగ్ చేస్తా అని చెప్పేసి కూర్చున్నా. సరే అని చెప్పేసి ఇక ఈ సాంగ్ చేసిన. సో అది మాత్రం ఒక గమ్మత్తైన ఒక సిచ్యువేషన్. అది ఇప్పటికి కూడా ఉన్నది ఫుటేజ్. నాకు తెలిసి దీంతో పాటు అది కూడా రిలీజ్ చేస్తాడని భయం అవుతుంది నాకు. ఒకటే రిలీజ్ చేయ ప్లీజ్. నేను మీరు కనీసం మీరు అగ్రిమెంట్ చేయించుకోండి. ఇంకో వీడియో ఉన్నది జాగ్రత్త. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో మీ ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగా. సార్ ఈ కంటెస్టెంట్స్ బయటికి వచ్చేటప్పుడు కార్లో కాదు లారీలలో వద్దాం బయటికి, అది బెస్ట్ అనిపిస్తుంది. శోభ గారు, అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ ఛాన్స్ ఈ ఛాన్స్ వచ్చిందని చాలా చెప్పారు. అండ్ మీరు వచ్చేసి కూడా 1 వీక్ అవుతుంది. మీకు అలాంటి ఆపర్చునిటీ ఏదైనా వచ్చిందా? ఎస్, ఆపర్చునిటీస్ అయితే వస్తుందండి. ఇంకా నేను కొంచెం చూసిగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్, డెఫినెట్లీ నాకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుతానికి సీరియల్ లైఫ్ ఇచ్చింది నాకు అండ్ ఇంకా ముందు కూడా అంతే సీరియలే చేస్తాను. సో త్వరలో రివీల్ చేస్తా ఏం చేయబోతున్నాను. అదే చెప్తా.